నాకు వచ్చి కింది కానీ ప్లాన్ చేస్తారా we had received some complaints on our Sanchar Sathi module. Sanchar Sathi is an app which you all might be knowing. It is a portal also. And in that Sanchar Sathi there are 6 major modules. So one of the modules is Chakshu, in which citizens can complain if they are having any suspected communication, if they think that the communication is fraudulent. So based on that we are getting some reports and we do the analysis. And based on analysis, multiple linkages, we were able to find some clues and that we shared with the CID team, and with their cooperation, we were able to retrieve this such a large scale of operation. This is basically first time I think in India in which such a big interstate operation has been conducted, in which around 14 SIM boxes have been recovered, and in AP also this is the first in last few years as far as our information is there. Just for basic knowledge, I would like to emphasize that this Sanchar Sathi app, so far more than 1.6 crore people have downloaded it, and more than 22 crore persons have visited the Sanchar Sathi app, and they are contributing to the safety of citizens of this country further. And based on our DOT's work, so far in the last 4-5 years, 660 crore rupees worth have been crime have been stopped from happening, because we are also proactively stopping the crime through our other means, like there is a fraud risk indicator and all these initiatives. With the help of AP police and our DOT team, we have been able to recover many handsets in India. In India, the total figure is 7.7 lakhs, out of which contribution of AP is also very significant. Thanks for. Viraj Singh Rana, SP Cyber Crime CID. నా పక్కనే డిఓటి నుంచి డిడిజి సార్ హేమంత్ రాకేష్ సార్, తర్వాత డిఓటి సెక్యూర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఇస్ దేర్, లెఫ్ట్ సైడ్ మన డిఎస్పి సైబర్ క్రైమ్ రవికిరణ్, అండ్ మన రాంబాబు ఇన్స్పెక్టర్, అండ్ ఈ కేసులో ఐఓ గోపీనాథ్. సో ఐ విల్ స్టార్ట్. సో అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ అంటే మన ఏపీసీఐడి తర్వాత డిఓటి కోఆర్డినేషన్ తో ఒక 1 month లాంగ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ఏదో సైబర్ క్రిమినల్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేశాము. వాళ్ళు చేసిన నేరంకి వాడుకొని ఎక్విప్మెంట్స్ ముందు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన ఒక ఇంటర్నేషనల్ సిండికేట్ లో మల్టీ స్టేట్స్ లో జరిగిన సైబర్ క్రైమ్ అక్కడ సెటప్ చేసిన సిమ్ బాక్సెస్ మీ ముందు ఉన్నాయి. We have raided multiple states and 14 SIM boxes ఇప్పుడు సీజ్ అయింది. అరౌండ్ 1500 సిమ్స్ కూడా సీజ్ అయింది. అండ్ ఇప్పుడు వరకు ఇట్ ఇస్ ఆల్రెడీ అన్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్. కానీ ఇప్పుడు వరకు మనకి తెలిసిన వరకు అరౌండ్ 80 over 20 crores వరకు సైబర్ క్రైమ్ ఆల్రెడీ has happened using this setup. సో నేను మీకు చెప్తాను ఎట్లా స్టార్ట్ అయింది, how we got this input. ఎప్పుడు వస్తుంది బాక్స్ అంటే ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, బయట నుంచి ఏదో కాల్ వస్తే, బయట ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చిన, నెట్ నుంచి వచ్చిన, వైఫ్ కాల్స్ వచ్చిన, ఇట్ రౌట్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఇండియన్ సిమ్స్. సో మీకు బయట నుంచి వచ్చిన కాల్ మీ ఏమనుకుంటారు, ఇది ఒక కామన్ నార్మల్ కాల్. సో మనకి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి నోబడీ స్పీకింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాల్స్. కానీ ఇంటర్నేషనల్ నుంచి కాల్ మీకు సిమ్ బాక్స్ ద్వారా వస్తే
ఒక లోకల్ కాల్ లాగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ దే ఆర్ రౌటింగ్ అంతా క్రైమ్ చేసిన కాల్స్ త్రూ దిస్ సిమ్ బాక్సెస్. అండ్ ఇట్ ఇస్ ఆల్సో క్రైమ్ అండర్ ద టెలిగ్రాఫ్ యాక్ట్ బికాస్ ఇంటర్నేషనల్ కాల్స్ బైపాస్ చేస్తే లాస్ టు గవర్నమెంట్ కూడా వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ సైబర్ క్రిమినల్స్ కి అనానిమిటీ ఉన్నాయి. దాంట్లో ఏం కాల్ వచ్చింది, ఏ సిమ్ నుంచి వచ్చింది, ఎన్ని ఐఎన్ఏ నంబర్ ఏమున్నాయి, నథింగ్ ఇస్ నోన్. సో ఒక్క టైంలో 64 సిమ్స్ కూడా వాడవచ్చు. 64 కాల్స్ వస్తాయి సిమ్ బాక్స్ లో. సో ఇంటర్నేషనల్ లో జరిగిన సైబర్ ఫ్రాడ్ కి దే ఆర్ యూజింగ్ కాల్ సెంటర్స్. మీ అందరికీ తెలుసు, కాల్ సెంటర్స్ కి అన్ని కాల్స్ అన్ని సిమ్ బాక్సెస్ నుంచి మొత్తం ఇండియాలో పోతాయి. సో మనకి టెలికమ్యూనికేషన్స్ కి ఒక చక్షు పోర్టల్ ఉంది, సంచార్ సాథి పోర్టల్ లో కంప్లైంట్స్ వస్తాయి పబ్లిక్ నుంచి ఇది సైబర్ క్రైమ్ నాకు ట్రై చేశారు. సో వాటంతా అనలైజ్ చేసి మన డీజీ గారు DGCID సార్ కమిషనర్ సార్ కి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చుకొని సార్ ఒక లోకల్ టీమ్ అండ్ CID నుంచి అండ్ DOT నుంచి ఫీల్డ్ టీమ్ పంపించి విత్ ఆల్ ద ఒక కేక్ ఉంటాయి. వైజాగ్ లో ఉంది, మనకి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత ఈ బస్టెడ్ వన్ సిమ్ బాక్స్ ఆయన చేసిన తర్వాత మనకి ఇంకా లీడ్ దొరికింది. ఈ సిమ్ బాక్స్ ఎట్లా వచ్చాయి, ఇక్కడ నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి ఇక్కడ వచ్చింది. వి వెంట్ ఇంటూ మల్టిపుల్ టీమ్స్ అండ్ వి ఫౌండ్ ఆ డేటాబేస్. ఈ సిమ్ బాక్స్ ఇక్కడ నుంచి వచ్చింది మనకు తెలిసిన అంటే ఈ ఆఫ్టర్ దాట్ వి రియలైజ్ హౌ బిగ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇట్ ఇస్. మీకు చెప్తాను, కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్లీ ఫస్ట్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా. చైనాలో ఒక కొలిమిక్స్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి అన్ని వచ్చింది. అండ్ ఇండియాలో వచ్చిన కస్టమ్స్ కి ఇది ఒక పవర్ యాంప్లిఫైయర్ చెప్పేసి ఇంపోర్ట్ చేస్తారు ఇల్లీగల్ గా. సో ఇట్ ఇస్ యూ కెన్ సీ దట్ ఒక బాక్స్ పెడతారు, పవర్ యాంప్లిఫైయర్ చెప్తారు కస్టమ్స్ ఆఫీషియల్స్ కి, కానీ దాంట్లో ఒక ఇల్లీగల్ ఇన్బాక్స్ సిమ్ బాక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఇక్కడ ఇండియాకి పంపించారు. మన కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి డేటా వచ్చింది. ఆ చేసిన తర్వాత మన లొకేషన్ తెలిసింది. అండ్ ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర. ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ఆపరేషన్. ఇంకా కూడా నెక్స్ట్ మంత్ ఇంకా 40 days లో ఇంకా మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాము. సో ఇట్ ఇస్ అన్ ఆన్గోయింగ్ ఇన్ఫర్మేషన్. వి నో వేర్ ఆల్ సిమ్ బాక్సెస్ ఆర్ ఇంపోర్టెడ్, ఎక్కడ ఉంటాయి విత్ డీటెయిల్స్. సో ఈ అయిన తర్వాత ఇక్కడ లోకల్ ఆపరేటర్స్ ఉంటారు. అది కూడా బయట ఫారెన్ వాళ్ళు వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు. టెలిగ్రామ్ యాప్స్ నుంచి ఇండియాలో ఉండిన వాళ్ళు లోకల్ ఆపరేటర్స్. ఇప్పుడు మన లోకల్ ఆపరేటర్ ఏం చేస్తారు, సిమ్ బాక్స్ కి ఒక బిల్డింగ్ లో పెడతారు విత్ ఇంటర్నెట్ కనెక్షన్, ప్రాపర్ వెంటిలేషన్ తో. తర్వాత కెమెరాస్ కూడా పెడతారు. ఆ కెమెరాస్ లో డైరెక్ట్లీ అక్కడ నుంచి బయట నుంచి మానిటరింగ్ జరుగుతుంది. సో ఈ మానిటరింగ్ తర్వాత ఒక సిమ్ కావాలంటే సిమ్ సెటప్ కూడా ఒక లోకల్ ఆపరేటర్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే కాస్ట్ ఏజెంట్స్ తో ఫ్రాడ్యులెంట్ సిమ్స్ తీసుకుంటారు. సో POS ఏజెంట్స్ ఉంటారు, ఎవరు సేల్ అవుతున్నాడు లోకల్ షాప్, కిరాణా షాప్, ఇట్లా ఎట్లాంటి వాటికి ఫేక్ KYC చేసి సిమ్ తీసుకుంటాడు. సో 1600 సిమ్స్ వరకు ఇవ్వాలి. ఒక పర్సన్ కి మాత్రమే 4 to 5 సిమ్స్ ఆర్. బట్ ఎట్లా వచ్చింది, సంవత్సరం పార్ట్ ఆఫ్ క్రిమినల్ నెట్వర్క్. దాంట్లో సిమ్ అగ్రిగేటర్స్ ఉన్నారు, దాంట్లో కొంచెం TSPs ఇన్వాల్వ్మెంట్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ సిమ్ తెచ్చి ఒక పర్సన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ పర్సన్ కి కూడా డబ్బులు బయట నుంచి వస్తాయి. సో అంత ఫైనాన్సింగ్ బయట నుంచి, టెలిగ్రామ్ యాప్ నుంచి, ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ బయట నుంచి జరుగుతుంది. ఈ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏ సిమ్ బాక్స్ చేయాలా, ఏ సిమ్ నుంచి రావాలి, ఎప్పుడు వన్ చేయాలి, అన్ని టెలిగ్రామ్ యాప్స్ ఉన్నాయి. అది ఆపరేషన్ కూడా ఇంటర్నేషనల్, కంబోడియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చింది. సో ఇది చేసిన తర్వాత వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు. ఇంకా ఒకటి, ఇప్పుడు సిమ్ అనుకోండి ఎప్పుడు వచ్చింది, ఇది వాట్సాప్ కూడా అమ్మేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూసిన డిజిటల్ రెస్పాన్స్ అన్ని వాట్సాప్ నుంచి వస్తాయి, వాట్సాప్ కాల్ వస్తాయి. దీనికి వాట్సాప్ అమ్మేస్తున్నాడు బయట, తర్వాత సిమ్ కూడా వాడుతుంటారు. సో డబుల్ రెవెన్యూ వస్తాయి వాళ్ళకి. ఈ అయిన తర్వాత ఇప్పుడు వరకు 20 crores వరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఈ అమౌంట్ కూడా అవుట్ సైడ్ ఫైనాన్స్ పోయి క్రిప్టో కరెన్సీ ఉండొచ్చు, హవాలా నెట్వర్క్ ఉండొచ్చు, అన్ని ఇంటర్నేషనల్ సిండికేట్స్ కి పోతున్నాయి. సార్ చెప్పినట్లుగా ఐ హావ్ రెడ్ ఆల్ ద టీమ్స్. అండ్ మనకి ఇందులో మెయిన్ ఏంటంటే మల్టిపుల్ స్టేట్స్ లో జరగడం జరిగింది. ఆ మల్టిపుల్ స్టేట్స్ లో జరిగే క్రమంలోనే
we have arrested a foreign national in this. A Vietnam person కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ సిమ్బాక్స్ ఇన్వాల్వ్మెంట్ లో. సో ఎస్పెషల్లీ వియత్నాం పర్సన్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి నేర్పించి ఇలా చేయాలి అని చెప్పేసి లోకల్ రిక్రూటర్స్ ఆల్రెడీ సార్ చెప్పలేదు కదా, ఆ లోకల్ రిక్రూటర్స్ కి ఇలా నేర్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లక్కీలీ బికాస్ ఆఫ్ అవర్ ఇన్పుట్ అండ్ ఎవ్రీథింగ్ వీ కుడ్ ఐడెంటిఫై మెనీ ప్లేసెస్, మల్టిపుల్ స్టేట్స్ లో కూడా మేము రైట్స్ టీమ్స్ అన్ని పంపించి అక్కడ రైడ్ చేయడం వల్ల వీ కుడ్ ప్రివెంట్ హ్యూజ్ లాసెస్ డెఫినెట్లీ. బికాస్ యాజ్ ఫార్ యాజ్ అవర్ ఇన్పుట్స్ మేము ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన ఒక్క సిమ్ బాక్స్ లోనే సుమారుగా నియర్లీ 1600 సిమ్స్ దొరకడం జరిగింది. ఆ ఇన్పుట్ ద్వారా ఎంత లాస్ చూస్తే ఇట్ వాజ్ more than 20 crores only in Andhra Pradesh. Other states లో ఎంత క్రైమ్ రిపోర్ట్ అయిందో ఇంకా డేటా ఫుల్ గా is ongoing process. We will further update you. And in especially POS సిమ్ కార్డ్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ సబ్స్క్రైబర్ ప్రజలు ఒకరు వెళ్ళి నాకు సిమ్ కావాలి అని అడగచ్చు. ఫారెన్స్ మోస్ట్లీ ఎంఎన్పీస్ బిగ్ డే అని చెప్పేసుకొని అదే సమ్ ఇంపార్టెంట్ డేస్ పెట్టుకొని ఎక్కువ ఎంఎన్పీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ ఎంఎన్పీ ట్రాన్స్ఫర్ లో అయ్యేటప్పుడు మీరు సబ్స్క్రైబర్ గా నాకు సిమ్ కావాలని రోడ్ మీద పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే మీకు సిమ్ కావాలంటే అన్ని ఈ కేవైసీ అన్ని చేస్తారు. చేశాక దే విల్ టెల్, చేసాక ఇన్పుట్ అలాగే ఉంటుంది, చేశాక లేదంటే మీరు 90 days అవ్వలేదు, 90 days తర్వాత అవుతుంది అని అంటారు. అదే ఈ కేవైసీ డేటాని అది కొత్త సిమ్ తీసుకోవడానికి ఇల్లీగల్ గా అట్ ద పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర జరుగుతూ కొత్త సిమ్ మీకు తెలియకుండా మీ పేరు మీద తీసేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఒక సిమ్ కావాలి, ఖచ్చితంగా మీరు కొత్త సిమ్ కావాలంటే ఫింగర్ ప్రింట్ పెడతారు, ఫేస్ స్కాన్ అవుతుంది. వాళ్ళు ఏమంటారు అక్కడ సరిగ్గా పడలేదు మళ్ళీ చేయండి, ఇంకొకసారి చేయండి అంటారు. కానీ యాక్చువల్ గా ఇంకొక సిమ్ క్రియేట్ అవుతుంది. అది మీరు సరిగ్గా చూసుకోవాలి. ఒకవేళ పబ్లిక్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ సిమ్స్ కోసం వెళ్తే సరిగ్గా పడలేదంటే లేదు చూపించుకోవాలంటే మీరు చూసి వెరిఫై చేసి ఓకే అవ్వలేదు సో అయ్యింది నో డోంట్ ఎంటర్టైన్ ద సచ్ పీపుల్ ఆర్ ఎల్స్ ఆల్ పబ్లిక్ కి మనకి సంచార్ సాథి యాప్ ఒకటి ఉంది. అందులో యూ కెన్ డెఫినెట్లీ వెరిఫై బేస్డ్ ఆన్ ఆధార్ కార్డ్ హౌ మెనీ సిమ్స్ have been activated. మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది. సంచార్ సాథి యాప్ ఒకటి ఉంది, అందులో డెఫినెట్లీ మీ ఆధార్ ఎంటర్ చేసుకుంటే యూ కెన్ వెరిఫై హౌ మెనీ సిమ్స్ హ్యావ్ బీన్ యాక్టివేటెడ్ ఆన్ యువర్ నేమ్. మీరు కావాలని ఉంటే అక్కడ వెంటనే రిపోర్ట్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అది డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. అది కానీ క్రైమ్ లో యూజ్ చేస్తే అక్కడి నుంచి క్రైమ్ జరగకుండా ఉంటుంది. సో ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి మా తరఫు నుంచి, మీకు ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా we are available as AP Police. We are available 24/7. You can call us at 1930, especially in any cyber crimes. ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళని మోసం చేయడానికి కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ మోసం చేయడానికి కానీ ఆల్రెడీ వీ హావ్ కెప్ట్ ఇట్. ఫారిన్ లోకల్ ఆపరేటర్స్ ఎలాగా రిక్రూట్ చేసుకుంటారు, మనకి జాబ్ కావాలి అని చెప్పి ఇలా అని చెప్పేసి అక్కడ తీసుకోవడం వెళ్ళిపోతున్నారు. తీసుకెళ్తే అక్కడ ఫైనల్ గా అక్కడ సమ్ ఐసోలేటెడ్ ప్లేసుల్లో ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుంది. అండ్ సైబర్ స్లావరీ కింద వాళ్ళందరూ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ దే వోంట్ టేక్ ప్రాపర్ డాక్యుమెంట్స్. ఇక్కడ నుంచి ఫారెన్ జాబ్ అంటే ₹1,00,000 అంటే నీకేం రాకపోయినా పర్లేదు, జస్ట్ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేసి వస్తే చాలు, డేటా ఎంటర్ చేయడం చాలు, పర్లేదు నువ్వు మాట్లాడితే చాలు, కొంచెం మీరు చేసేస్తాం అని చెప్పి వీళ్ళు సైబర్ స్లావరీ కింద తీసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ తీసుకొని వెళ్ళిపోయి ఇదే సైబర్ క్రైమ్ ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇన్ దట్ ప్రాసెస్ ఆల్సో our CID team in along with MHA and everything we are doing tasks and brought many people. We will further inputs and ఇంకా ఇవ్వడం జరుగుతుంది మీకు. And I hope you all understood everything. Thank you.